నమస్తే. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఇక పాకిస్తాన్ అలాగే ఉగ్రవాద స్థావరాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ను కూడా ప్రారంభించింది. ఇక పాక్లోని అలాగే పీఓకేలో ఉన్న ఉగ్ర సంస్థల మీద అలాగే ఆ యొక్క ప్రాంతాల మీద కూడా ఏకకాలంలో దాడి చేయడంతో ఒక్కసారిగా అంశం ఇక తెరపైకి వచ్చింది. ఇక ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం జరగబోతుంది, జరుగుతున్న పరిణామాల విషయంలో మాట్లాడదాం. మనతో పాటు చికోడి ప్రవీణ్ గారు ఉన్నారు, బీజేపీ నేత. ముందుగా అంశం కంటే ముందు మీరు ఎక్కువగా మీ పార్టీ కానీ మీరు కానీ జై శ్రీరామ్ అంటారు, అలాగే భారత్ మాతకి జై అంటారు, జై హింద్ అంటారు. ఇలాంటిది ఇప్పుడు చిన్న నుండి పెద్ద వరకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా సోషల్ మీడియాలో బయట కూడా ఎక్కడ చూసినా కూడా జై హింద్, భారత్ మాతకి జై ఇలాంటి నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ యొక్క తరుణాన్ని ఎట్లా ఫీల్ అవుతారు? చాలా అంటే పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తూ చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నిన్న దాడి ఏదైతే జరిగిందో పాకిస్తాన్పై చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. నేను కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు సంతోషం వ్యక్తం చేస్తారు. జై భారత్ మాతాకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు, జై బీజేపీ అంటారు, ముఖ్యంగా జై మోదీ అంటారు. ఎందుకంటే ఆ సత్తా ఉన్న నాయకుడు మోదీ గారు. పాకిస్తాన్ లోపల పోయి కొట్టి దమ్మున్న నాయకుడు ఎవరు అంటే మోదీ గారు. ఇన్ని రోజులు కూడా ప్రజలు ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఇన్ని రోజులు కూడా ఎందుకు పట్టిందని అంటే దానికి ఒక కరెక్ట్ ప్రణాళిక ఉండాలి. కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా నిన్న జరిగింది ఒక టీజర్. అది ఫైనల్ షాట్ కాదు, అది ఒక చిన్న టీజర్. అంటే ఒక జలక్ ఇచ్చినాం పాకిస్తాన్కి. ఆ చిన్న జలక్కే వాళ్ళు అతలాకుతలం అయిపోయింది ఇలా పాకిస్తాన్. ఇలా పాకిస్తాన్లోని ప్రజలు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ని అసహించుకుంటారు, తీవ్రవాదాన్ని కూడా అసహించుకునే పరిస్థితి ఉంది. ఇవాళ అన్ని దేశాలు తూ అని ఉంచుతుంటే కూడా పాకిస్తాన్కి సిగ్గు రావట్లేదు. ఉగ్రవాదాన్ని పెంచుతుంది, పోషిస్తుంది. మరి పెంచి పోషించి అన్ని దేశాలపై దాడులకి పురగొల్పుతున్న దేశం పాకిస్తాన్. మరి అలా మోదీ గారితో భారతీయులతో పెట్టుకుంటే బిడ్డ మరి పాకిస్తాన్ రూపురేఖలు లేకుండా పోతుంది. మరి ఆ మ్యాప్లో పాకిస్తాన్ అనే కంట్రీ ఉందా అని కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అలా అట్లా జలకిచ్చినాం మనం. కానీ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ కూడా స్పందించింది. మాపై ఇక మేమేందో చూపిస్తాం, ఇక ఇప్పుడు మా మీద చూపించారుగా, ఇక మేము సిద్ధంగా ఉన్నాం, మేము కూడా ఇక తగ్గేది లేదని కూడా వాళ్ళ సైడ్ నుండి కూడా మంత్రులు అలాగే ప్రధాని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ పైన ఏం వార్నింగ్ వాళ్ళది? ఇవాళ బతికెంత, వాళ్ళ జీవితాలు ఎంత, ఇవాళ ఏకాకై కూస్తున్నది. ఇవాళ ఎవ్వరు కూడా ఇవాళ పాకిస్తాన్ని నమ్మే స్థితిలో లేరు. ఇలా ఐరాసాలో కూడా పోయి ఏమేమో కంప్లైంట్లు ఇచ్చారు భారతదేశం పైన అని నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే వాళ్ళు జీవితమే అబద్ధం, వాళ్ళ జీవితమే కంప్లీట్గా టెర్రరిజంకి అంకితమైన దేశం ఏదన్నా ఉందంటే పాకిస్తాన్. ఇలా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశానికి ప్రమాదం కాదు, మొత్తం టోటల్ వరల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం ఉంది. మరి ఆ గ్రహించినారు వేరే దేశాలు కూడా. ఇలా అమెరికా లాంటి అగ్రరాజులు కూడా గ్రహించి మరి వాళ్ళందరూ కూడా భారతదేశం ఎప్పటి నుంచో చెప్తుంది ఇది ఉగ్రదేశము, వీళ్ళని నమ్మొద్దు అని చెప్పి. కానీ ఇవాళ వాళ్ళపై 9/11 లాంటి దాడులు జరిగినాక ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తికి షెల్టర్ ఇచ్చినారు ఎన్నో రోజులు. మరి అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాలేదు, వాళ్ళు నమ్మిరు అప్పుడు. ఇప్పుడు ఇలా పాకిస్తాన్ నమ్మే పరిస్థితులు లేరు ఇలా. సో అన్ని దేశాలు కూడా ఇవాళ తీవ్రంగా ఖండించిన పహల్గాం ఒక సంఘటన. మరి వాళ్ళ అన్ని దేశాలు భారతదేశానికి నిన్న జరిగిన స్ట్రైక్కి మద్దతు పలికినాయి. యుద్ధం గురించి ఒక అంశం తెరపైకి వస్తుంది. భారత్ యుద్ధం చేయబోతుందా అనే ఒక ప్రశ్న ఒకటి, కొంతమంది చేయాలి, కొంతమంది వద్దు అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే యుద్ధం చేస్తే అటువైపు ఇటువైపు కూడా ప్రమాదం జరుగుతుంది, చాలామంది ప్రజలు చాలామంది అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత యాక్షన్ ఓన్లీ జలక్ పై ఉంటుందా, లేకపోతే యుద్ధం వైపు కూడా అడుగులేసే అవకాశం? ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ నిన్న జరిగిన ఏరియల్ స్ట్రైక్స్లో కూడా ఎక్కడ కూడా భారతదేశము పాకిస్తాన్ని నార్మల్ పబ్లిక్ని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలే. అట్లీస్ట్ వాళ్ళ ఆర్మీ మీద కూడా వాళ్ళు ఆర్మీ ఏరియాస్లో కూడా వీళ్ళు స్ట్రైక్ చేయలేదు, ఏరియల్ స్ట్రైక్ చేయలేదు. ఓన్లీ ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో అది కూడా కరెక్ట్ మ్యాపింగ్ చేసుకొని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోటి ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నారో, ఎక్కడ ఉగ్రవాద చర్యలు ఉన్నాయో, గతంలో కసబ్ లాంటి క్రూరుడు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నాడో అట్లాంటి ప్రదేశాలల్లో ఉగ్ర చర్యలు ట్రైనింగ్ ఇచ్చే ప్లేసెస్లో దాడి చేశారు. అక్కడ మొత్తం నామరూపాలు లేకుండా చేశారు. కానీ ఇది ఇక్కడితో ఆగేది కాదు, ఇది మున్ముందు కూడా ఇట్లాంటి స్ట్రైక్స్ ఉండబోతున్నాయి. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే పార్టీలకు అతీతంగా అందరు కూడా మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అంటే ఇష్టపడని కాంగ్రెస్ కూడా ప్రతినిత్యం ఏదో అంశాల్లో వ్యతిరేకించే కాంగ్రెస్ కూడా ఈరోజు మోడీ ఏం చేసినా మేము సహకరిస్తాం, మీరు వెళ్ళండి, మీ ముందు మేము అనుకున్నాం కూడా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఈరోజు మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఎట్లా ఫీల్ అవుతుంది? డెఫినెట్గా ఇవాళ మోదీ గారికి దేశంలో ప్రపంచంలో మోదీ గారిపై ఉన్న నమ్మకం, ఈవెన్ అది కాంగ్రెస్లు ఉన్నారా బీఆర్ఎస్లు ఉన్నారా పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రజలు ఒక దేశాన్ని ఒక మంచి స్థితిలో నడిపించే నాయకుడు గల
సత్తా కలిగిన నాయకుడు మోదీ గారు. సో డెఫినెట్గా పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు, చేయాల్సిందే కూడా. ఇప్పుడు పార్టీలు అని చెప్పి గొడవలు పెట్టుకోకుండా అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు సాగే సమయం ఇది. ఈ సమయంలో పార్టీలను విమర్శించి చేస్తే కూడా ప్రజలు కూడా చీదరించుకుంటారు. కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు యాంటీ మాట్లాడినా కూడా చీదరించుకునే పరిస్థితి. వాళ్ళకి ఆ విషయం కూడా తెలుసు. ఇవాళ మోదీ గారు కానీ బీజేపీ కానీ కేంద్రంపై ఎట్లాంటి ఆరోపణలు చేసినా ఈ యుద్ధం విషయంలో కానీ ఈ దాడుల విషయంలో వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. ప్లస్ ఇలా అందరు కలిసిమెలిసి ఒక మంచి తరుణం ఇది. అన్ని పార్టీలు కలిసిమెలిసి మోదీ గారిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అంత గొప్ప నాయకుడు మోదీ గారు. మరి అలా విశ్వాసాన్ని వమ్ము చేయకుండా భారతదేశ ప్రజల గురించి ఇలా ముందుకు సాగుతున్నాం. ఇవాళ బీజేపీ అంటే భారత్ కే లియే జాన్ దేనా పార్టీ. बीजेपी అంటే भारत के लिए जान देना पार्टी और कोई आतंकी फैलाने के लिए आए तो भारत के लिए जान लेना भी पार्टी है. అంటే భారతదేశం గురించి బీజేపీ కార్యకర్తలు మోదీ గారు కానీ కార్యకర్తలు కానీ ప్రాణం ఇయ్యనికి రెడీ ఉంటారు, ప్రాణం తీయనికి కూడా రెడీ ఉంటారు. ఇవాళ అట్లాంటి పార్టీ ఇలా కేంద్రంలో ఉన్నందుకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. ఇక పీఓకే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే కరెక్ట్ సమయం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలన్నా ఒకప్పుడు మన భూభాగమైన ఇదే కరెక్ట్ టైం. ఈ టైంలో చేసుకుంటే తప్ప ఎప్పుడు చేసుకునే పరిస్థితి ఉండదు అనే ఒక వర్గం నుండి వస్తుంది. ఈ నేపథ్యంలో పీఓకే స్వాధీనము సాధ్యమా? ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం అడుగులేయబోతుందా? డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆ దృష్టితోటే చూస్తున్నారు. ఇవాళ పాకిస్తాన్ మెడలు వంచే సత్తా మన బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఉంది, భారతదేశానికి ఉంది. ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నదే జరుగుతుంది. ఇవాళ ఇంత సపోర్ట్ ఇచ్చినాక డెఫినెట్గా పాకిస్తాన్ మెడలు ఉంచుతారు మన పిఎం మోదీ గారు. డెఫినెట్గా పిఓకే అట్లాంటివి కాదు, పాకిస్తాన్ మొత్తం సరెండర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇంతకుముందు మీరు ఫస్ట్లో ఒక మాట చెప్పారు, ఇది ఒక టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందున్నది చెప్పారు. సో ఈ టీజర్ తర్వాత అసలు నెక్స్ట్ ఏం ఉండబోతుంది? అసలు ముందు భారత్ యాక్షన్ ఏంటి? అసలు డెఫినెట్గా జీరో ఉగ్రవాదం చేయాలనేది మోదీ గారి లక్ష్యం. ఎక్కడ కూడా ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ప్లేసెస్లో ఎట్లయితే ఉగ్రవాదం ఎట్లయితే పెంచి పోషిస్తున్నారో రూట్ లెవెల్లో తీసేస్తారు. మోదీ గారి ప్రక్షాళన అట్లనే ఉంటుంది. రూట్ లెవెల్లో ఉగ్రవాదం అనేది ఉండకుండా తీసేస్తారు. దాని విధంగానే ముందుకు ప్లానింగ్ జరుగుతుంది. అదే విధంగా సాధ్యం కూడా అవుతుంది. పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళు చాలా సమయం తీసుకుని ఒక్కొక్కరి పేర్లు అడిగి మరి అలాగే వాళ్ళ ఇక ఒక ముందు అడిగేసి వాళ్ళు మీ ఏ మతము అని తెలుసుకొని మరి అటాక్ చేసేంత పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ వార్తలు విన్నప్పుడు కానీ ఒక మతాన్ని ఉద్దేశించి కూడా దాడి చేశారని వాళ్ళే సాక్షులు చెప్తున్నప్పుడు ఏమనిపించింది? మనసు కలిసివేసింది ఆ రోజు. అసలు నాకు ఎంత అంటే నా వీడియో కూడా రిలీజ్ చేసిన మొహంలో తెలిసిపోతుంది. నేను చెప్తానే ఉన్నా, హిందువులకి ప్రమాదం ఉంది బాబు, హిందుత్వం కాపాడుకోక ప్రమాదం ఉంటుంది. అంటే సెక్యులర్ కుక్కలు కొన్ని ఉన్నాయి. ఏం ప్రమాదం? ఇది హిందుత్వంపై దాడి చేసిన ప్రమాదమే కదా. నువ్వు ఒక ఉగ్రవాది హిందువులని చూసి మరీ ఘోరంగా బొట్టుందా కట్టుబొట్టు చూసి, కొందరికైతే ఘోరంగా ప్యాంటు జిప్పులు ఇప్పి చూసి మరి వాళ్ళని టార్గెట్ చేసి చంపిరంటే ఇది హిందుత్వంపై దాడినే నేను అనుకుంటున్నా 100%. ఇవాళ హిందువుల ఐకమత్యంతో లేకపోతే సెక్యులర్ అనే ముసుగులో ఉండి వాళ్ళ స్వలాభాల కోసమే సెక్యులరిజం పట్టుకుంటారు తప్పితే సెక్యులర్ ముసుగు తొలగించుకొని హిందుత్వం పట్ల గట్టిగా మనం పనిచేయకపోతే మాత్రం బంగ్లాదేశ్లో ఎట్లాంటివి జరిగినాయో అట్లాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మోదీ గారు భారతదేశానికి దేవుడు లెక్క వచ్చి కాపాడుతున్నారు కాబట్టి మన పరిస్థితి ఎట్లుంది, లేకపోతే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి చూడబోతున్నాం. ఇప్పటి నుంచి మేలుకుంటే మనకు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళలో మనకు ఒక గట్టి ఐకమత్యం వస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క సభలో కూడా అదే చెప్తా, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా, పార్టీలు వేరే హిందుత్వం వేరే. హిందువుగా పుట్టి నువ్వు ఏ పార్టీలోనే ఉండు, కానీ హిందుత్వంపై దాడికి ఎవరైనా వస్తే మాత్రం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. గుళ్ళపై కానీ హిందూ దేవుళ్ళపై కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం తిరగబడాల్సిన సమయం ఆసనమే. సో చివరి చెప్పండి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇక పాకిస్తాన్కు భారత్ ఎలా ధీటుగా సమానం చెప్పబోతుంది? ఇక భవిష్యత్తులో భారత్ వేలు చూడాలంటే శత్రు దేశాలు కానీ ఎట్లా ఉండేలాగా మెసేజ్ ఇవ్వబోతుంది? డెఫినెట్గా వాళ్ళు చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసినారు. మనని ఏదో తక్కువ అంచనా వేసినందుకు ఇలా గట్టిగా బుద్ధి చెప్తున్నాం. చెప్పినా కదా, ఓన్లీ 9 దాడులు అనేది ఒక ట్రైలరే. ఇట్లాంటి మేనోడు మసూద్ గారు తప్పించుకున్నాడు. వాడిని పట్టుకొని వేటాడే వరకు మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఊరుకోదు. అట్లాంటి ఎంతమంది మసూదులు ఉన్నా డెఫినెట్గా హతమారుస్తుంది మన ఇండియన్ ఆర్మీ అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది చెకోటి ప్రవీణ్ గారు ప్రధానంగా చెప్తుంది. ఇక
పాకిస్తాన్ ఇంకోవైపు భారత్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం. అలాగే అవసరమైతే పీఓకే స్వాధీనం కూడా సాధ్యమవుతుంది. ఇక యుద్ధం అనేది కూడా పరిస్థితులను బట్టి కూడా భారత్ అయితే ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భారత్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితిలాగా ఇంకోసారి ఉగ్రవాదం అనేది లేకుండా చేయడానికి మోడీ గారు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుండి అలాగే రాజకీయ పార్టీల నుండి కూడా పూర్తి స్థాయిలో మద్దతు రావడం ఇది ఒక మంచి పరిణామాన్ని కూడా బీజేపీ నేత చికోటి ప్రవీణ్ గారు చాలా స్పష్టమైన సమాధానం చెప్పిన సందర్భం చూస్తూనే ఉండండి దిశ టీవీ.